ఇది ఇకపోతే పద్మశాలీల గురించి మాట్లాడాడు నిన్న. ఇదే రేవంత్ రెడ్డి గారు పద్మశాలీల గురించి మాట్లాడాడు. నేతన్నలు అంటారు చూసినాం మనం, నేతన్నల గురించి మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారికి. మరి నోరెట్లో వస్తున్నదో ఏమో తెలియదు. ఒకవైపు ఏమో సిరిసిల్లలో నేతన్నలు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారో ఏందో మనం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ నేతన్నలు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారో చూస్తూనే ఉన్నాము. సో అట్లా ఇబ్బందులు పడతా ఉంటే, రోజుకొకరు పిట్టల లెక్క రాలిపోతూ ఉంటే, కనీసము వాళ్ళకు ఉపాధి దొరకక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, తినడానికి తిండి దొరకక, పని దొరకక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే స్పందించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ పద్మశాలీలను మేము ఆదుకుంటున్నామని చెప్తా ఉన్నాడు. బతుకమ్మ చీరలకు ఆర్డర్లు లేక, వచ్చిన ఆర్డర్లకు పైసలు ఇవ్వక మీరు ఎన్నో కుటుంబాలు ఇవాళ సిరిసిల్లకు పోతే వాళ్ళ గోస వర్ణాతీతం. ఆ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇబ్బందులు పడుతూ ఉంటే ఈయన ఇవాళ వచ్చి మేము నేతన్నలను ఆదుకుంటున్నాం, పద్మశాలీలను ఆదుకుంటున్నాం. ఇక ఆడ ఉన్నటువంటి పద్మశాలి మిత్రులు కూడా రేవంత్ రెడ్డి గారు పొగుడుతందుకు మరి వాళ్ళకి ఎట్ట నోరు వస్తుందో ఏమో తెలియదు. కానీ వాళ్ళ సాటి సోదరులు చనిపోతూ ఉంటే కనీసం దాని గురించి మాట్లాడలే. పైకి వెళ్ళి మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది సార్ అంటే, నిరోధులు అమ్ముకొని బతుకోర్రి, పాపడాలు అమ్ముకొని బతుకురి అని చెప్పేసి వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే కేకే మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎగతాళి చేసి మాట్లాడడం. ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఇంకా ఇందులో ఏం చెప్తున్నాడు నాకు చూడండి. ఆదుకుంటున్నాం అంటే 600 కోట్ల ఆర్డర్లు ఇచ్చిరంట. ఎవరికి ఇచ్చినావు సార్ 600 కోట్ల ఆర్డర్లు? మరి ఇస్తే ఈ 7.5 కాలం పాటు ఉన్నాయి 600 కోట్లు? ఎవరికైనా చేరినాయా? అవి 600 రూపాయలన్నా చేరినాయా? చేరలే. ఉట్టివే మాటలు, ఇవి డొల్లా మాటలు అంతే. ఒక్కొక్క మహిళకు 2 చీరలు ఇస్తారంట. ఎప్పుడు ఇస్తారు? 7.5 అయిపోయింది, ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. ఇంకెప్పుడు ఇస్తారు? ఇంకెప్పుడు ఇస్తారు ఈ 2 చీరలు? ఒక్క చీర గతి లేదు కానీ 2 చీరలు ఇస్తారంట ఆయన. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ బతుకమ్మ పండుగ వచ్చింది అంటే ఒక బతుకమ్మ చీర ఇచ్చేవాడు, కానీ ఈయన మేము 1 కాదు 2 ఇస్తామని చెప్పిండు ఎన్నికల ప్రచారంలో. 2 ఇస్తామని చెప్పి వచ్చిన తర్వాత ఆ 1 లేదు 2 లేదు ఏం లేదు, మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉన్నాయి. ఒక్కొక్క మహిళకు 2 చీరలు ఇస్తాం, 3 చీరలు ఇస్తాం అని చెప్తా ఉన్నాడు. 1,60,00,000 చీరలు ఆర్డర్లు ఇచ్చిరంట. ఎవరికి ఇచ్చినావు? కొండలరెడ్డికి ఇచ్చినావా? తిరుపతి రెడ్డికి ఇచ్చినావా? లేకపోతే ఎవరికి ఇచ్చినావా ఆర్డర్లు? ఎవరు చేస్తున్నారు? అవి ఏడ కనపడుతున్నాయి? ఏడనేస్తున్నారు? చూపిరు ఒకసారి. ఇది పోతే నాకు ఏ వ్యసనాలు లేవు, ఏ అలవాట్లు లేవు, మీకోసం 24 గంటలు పనిచేస్తున్నా అని చెప్తా ఉన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు 24 గంటలు పనిచేస్తున్నంట. మరి పండుకుంటూనే ఉంటుంది పాపం, నిద్ర కూడా పోతలే అంటుంది. 24 గంటలు పనే చేస్తున్నాడంట ఆయన. నన్ను అభిమానించండి, నాకు అదే కావాలి, నేను అభిమానిస్తుర్రు, ఆదరిస్తుర్రు, మైకు తీసుకుపోయి ప్రజల ముంగల పెడితే నిన్ను ఏ రకంగా ఆదరించాలనో ఆ రకంగా ఆదరిస్తూనే ఉన్నారు. రేవంత్ లిస్టును పక్కన పెట్టేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ కోసము సీఎం ప్రతిపాదించిన పేరును పట్టించుకొని హైకమాండ్. వేం నరేందర్ రెడ్డి, ఫహీం ఖురేషి, పటేల్ రమేష్ రెడ్డి కోసం తీవ్ర ప్రయత్నాలు. రేవంత్ కోటరీలో సామ రామ్మోహన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నాడు. రేవంత్ సూచించిన వారిని లైట్ తీసుకున్నటువంటి హైకమాండ్. మనం నిన్ననే దీని గురించి మాట్లాడినాం. రేవంత్ రెడ్డి ఒక 3 పేర్లను సూచించిండు. ఒకటి వేం నరేందర్ రెడ్డి, 2 ఫహీం ఖురేషి, 3 పటేల్ రమేష్ రెడ్డి. చూడండి రేవంత్ రెడ్డి ప్రియారిటీస్ ఎట్టు ఉన్నాయో. రెడ్డి 1, రెడ్డి 2. ఫహీం ఖురేషి ముస్లిమే అయినప్పటికీ ఫహీం ఖురేషి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈయన రేవంత్ రెడ్డికి బినామీ అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఫహీం ఖురేషికి ఇవ్వాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. 3 పేర్లను, 2 రెడ్ల పేర్లను, ఒక అత్యంత సన్నిహితుడిగా బినామీగా పేరు ఉన్నటువంటి ఫహీం ఖురేషి పేరుని, ఇలా 3కి ఎమ్మెల్సీ ఇప్పించడం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసిండు. దీంతో పాటు సామ రామ్మోహన్ రెడ్డి ఈయన కూడా టికెట్ కోసము, ఎమ్మెల్సీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసిండు. నేను కూడా రేవంత్ రెడ్డి కోటరీనే పార్టీని అద్భుతంగా ముందుకు తీసుకుపోతా ఉన్నా అని చెప్పేసి ఆయన కూడా ప్రయత్నించండి. ఈ 4 పేర్లను హైకమాండ్
బుట్టలో పడేసింది, తీసుకుపోయి అమాతం అవతల పడేసింది. కనీసం పంపించినటువంటిది కూడా ఓపెన్ కూడా చేసి చూడలేదంట. ఇట్లా ఈ కవర్ పంపించారు కదా, రిక్వెస్ట్ లెటర్ పంపిస్తారు కదా, ఆ లెటర్ను ఓపెన్ కూడా చేయకుండా బుట్టలో పడేసిందంట పోయి. ఇది కాంగ్రెస్ అధిష్టానం చేసినటువంటి అది రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి ప్రియారిటీ ఈ రకంగా ఉందన్నమాట. సో ఇందులో కేసీ వేణుగోపాలు, మీనాక్షి నటరాజను, ఏఐసిసి మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడింది. అందులో అనూహ్యంగా విజయశాంతి పేరు వచ్చింది. అద్దంకి దయాకర్ అయితే మొదటి నుంచి ఆశిస్తున్నాడు, ఆయన పేరు తప్పకుండా ఉండాల్సిందే ఈసారి అని చెప్పేసి కాంగ్రెస్ అభిమానులు సైతం ఆయనకు టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆశించారు. అది ఉన్నది. విజయశాంతి పేరు, శంకర్ నాయక్ పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. శంకర్ నాయక్ ఎన్ఎస్యుఐ నుంచి, విద్యార్థి ఉద్యమ నాయకుడి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఆయన నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షునిగా ఉన్నాడు. జానారెడ్డికి అత్యంత సన్నిహితుడు, జానారెడ్డి మనిషి. సో కాబట్టి జానారెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించింది. ఇప్పటికే జానారెడ్డి పైరవి చాలా నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఇద్దరు, ఒక కొడుకుకి ఎమ్మెల్యే, ఒక కొడుకు ఎంపీ ఇప్పించుకున్నాడు, అలాని గెలిపించుకున్నాడు. దాంతోపాటు ఆ నల్గొండ జిల్లాలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఈయన మనుషులు ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఇప్పించుకున్నాడు. నాకు తెలిసి ఏదో జరగబోతా ఉన్నది. మీనాక్షి నటరాజన్ కూడా ఇక్కడికి రావడము. మన రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి పోయిండు. దేనికోసం పోయిండు? జానారెడ్డి పిలిస్తే పోయిండు. బేసిక్గా ముఖ్యమంత్రి దగ్గరికే పోతారు, కానీ జానారెడ్డి దగ్గరికి ఈయననే పోయిండు. బాబు మనోడు ఎమ్మెల్సీ అవుతున్నాడు, నువ్వు సపోర్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి చెప్పిండంట. తప్పనిసరి చేస్తా అని చెప్పేసి ఆయన చెప్పిండు. సో కాబట్టి జానారెడ్డి చాలా కీలకంగా ఉన్నాడు, చక్రం తిప్పుతున్నట్టుగా కనపడతా ఉంది. మరి రాను ఏం జరుగుతుందని చూడాలి. జానారెడ్డిని ముఖ్యమంత్రి కూడా చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. జానారెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని వీళ్ళు రేస్లో ఉన్నారు. ఒకవేళ ఈయన దింపాల్సి వస్తే నెక్స్ట్ రేస్లో ఉన్నది వాళ్ళే. మరి వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఎస్సీ సామాజిక వర్గానికి ఏమన్నా అవకాశం ఇస్తారా, బట్టి లాంటి వాళ్ళకి ఏమన్నా అవకాశం ఇస్తారా, లేకపోతే ఓసీ సామాజిక వర్గంలో బ్రాహ్మణులు ఉన్నటువంటి దుద్దిల శ్రీధరబాబు లాంటి వాళ్ళకి ఏమన్నా ఇస్తారా చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధానికి అంగీలాగు. సీఎం మహిళలను దగా చేసిండు. 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఎక్కడిచ్చాడు? 5 లక్షలకే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. అది మించితే 12.5% వడ్డీ పడుతుంది. రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పిండు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిండు నిన్న. దానికి సంబంధించినటువంటి వార్త. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్పిండు. మొన్న సభల 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినామని చెప్పిర్రు. కానీ ఆడ మొత్తం ఇప్పటిదానికి ఇచ్చింది 5 లక్షల వడ్డీ లేని రుణాలే ఇచ్చిర్రు. 5 లక్షల ఒక్కొక్కరికి 20 లక్షలకు పైన ఇస్తారు అని చెప్పిండు. కానీ 5 లక్షల వరకే వడ్డీ లేని రుణాలు ఇస్తారు. ఒకవేళ కనుక అది దాటితే 12.5% వడ్డీ పడుతుంది అని చెప్పేసి నేను ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది.